రాయలసీమ టమాటా తొక్కు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో జీరా ఇంకా మెంతి సీడ్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 4 ఎండుమిర్చి వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్‌గా తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఒక 2 టమాటాలను కట్ చేసుకున్నది వేసుకొని దాన్ని కూడా మనం లిడ్ క్లోజ్ చేసుకుంటే కొంచెంసేపటికి అవి మెత్తబడతాయి. తర్వాత ఒక రోట్లో అవన్నీ వేసుకొని దాంతోపాటు వెల్లుల్లి, చింతపండు కూడా వేసుకొని బాగా నూరుకోవాలి. కచ్చా పచ్చాగా కొంచెం మెత్తగా నూరుకోవాలనమాట. ఆల్రెడీ టమాటా మెత్తబడిన టమాటాని వేసుకొని దాన్ని కూడా కచ్చా పచ్చగా నూరుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఎంత టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఆనియన్ని 1/4 కట్ చేసుకొని వేసుకొని దాన్ని కూడా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని మొత్తాన్ని ఒక కప్‌లోకి ఇలా తీసుకోవాలనమాట. తీసుకున్న తర్వాత అదే ప్యాన్‌లో కొంచెం ఆవాలు, జీరా, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో మనం ఆల్రెడీ సెపరేట్ తీసి పెట్టుకున్న టమాటా తొక్కు వేసుకొని బాగా కలిపేసుకుంటే అంతే, నేను రాయలసీమ టమాటా తొక్కు రెడీ. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మీరేం చేయాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.